న్యూస్ కి నా పేరు వెనల డీటెయిల్స్ చూసుకున్నట్టయితే గనుక నిన్న ఏపీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైడ్రా తరహా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఒక గొప్ప మంచి పరిణామం అంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే ఇటు ఏపీలో షర్మిల కూడా వ్యాఖ్య చేసింది. హైడ్రా ఆంధ్రాలో కూడా తీసుకురాలంటూ ఆక్రమణలు తొలగించాలంటూ ఈ మేరకు ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే మానుకోట గుండెకోత ఉప్పెన్ను తలపించే వరదతో మహబూబాబాద్ జిల్లా ఉక్కిరిబిక్కిరి, కూలిన ఇల్లు, పంట పొలాల్లో ఇసుక మేటలు, బీభత్సం నుంచి ఇంకా కోలుకోని బాధితులు, గంపడాసలతో సాయం కోసం ఎదురుచూపులు. కన్నీటిలోనే ఖమ్మం నగరంలోని వెంకటేశ్వర నగర్ వాసుల దుస్థితి ఈ చిత్రం నిదర్శనం. అయితే పూరి గుడిసెల నుంచి రెండంతస్తుల ఇళ్ల వరకు అన్నింటినీ మున్నేరువాగు ముంచెత్తడంతో కాలనీలో భారీగా బురద, చెట్లు, కంపలు మేట వేశాయి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఖమ్మం అలాగే మహబూబాబాద్ మునగడంతో అనేక మంది నిరాశ్రులయ్యారు. ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక నెక్స్ట్ చూసుకుందాం. పవన్ విరాళం 6 కోట్లు. ఏపీ తెలంగాణ సీఎంల సహాయ నిధికి కోటి చొప్పున వితరణ. ఏపీలోని వరద ప్రభావిత 400 పంచాయతీలకు 4 కోట్లు. ఇక ప్రభాసాయం 2 కోట్లు. కోటి చొప్పున ప్రకటించిన చిరంజీవి, అక్కినేని కుటుంబం, రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇక తెలంగాణ ప్రభుత్వానికి ₹1 కోటి అందజేసిన యశోద హాస్పిటల్. వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ 5 కోట్లతో ఈనాడు సహాయ నిధి. ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపు. వీరు పాఠం చెబితే అలా వినాల్సిందే. ప్రపంచం అనుక్షణం మారుతుంది, పోటీ అనూహ్యంగా పెరుగుతుంది. ఇక సృజన చూపి ఆవిష్కరణలకు ఆదరణ లభిస్తుంది. ఇక దక్షత ప్రదర్శిస్తేనే వ్యాపారాలు నిలదొక్కుంటాయి, నైపుణ్యం ఉంటేనే ఉపాధి దక్కుతుంది. ఇక రైతులకు ఉచితంగా సౌర పంప్ సెట్లు. కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్ట్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 117 గ్రామాల్లో 67,000 మందికి నష్టం. రాష్ట్రంలో విపత్తు అధికారిక నివేదిక రాలేదు. ఇక పంపాలని అధికారులకు సూచించింది సీఎస్కి కేంద్ర హోంశాఖ లేఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నేటి నుంచి 4 రోజులు జోరు వానలు. జయశంకర్, ములుగు జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు. అందరికీ అందుబాటులో ఏఐ. ఈ నినాదంతో హైదరాబాద్ గ్లోబల్ సమిట్. ఈ తరహా సదస్సు దేశంలోనే తొలిసారి. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే వెలుగు గనక చూసుకున్నట్టయితే రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్ట్. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వంట గ్యాస్ స్థానంలో సోలార్ పవర్. అటవీ వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి. ఏటా 40,000 మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం నిర్ణయాలు. ప్రాజెక్టులు ఫుల్. ఆగస్టు 2వ వారం నాటికే నిండిన కృష్ణా బేసిన్. గోదావరి బేసిన్ కు పోటెత్తుతున్న వరద. శ్రీరామ్ సాగర్ కు 3.05 లక్షల క్యూసెక్లు. ఎల్లంపల్లికి 3.39 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. ఇక కెపాసిటీకి చేరుకున్న నిజాం సాగర్, సింగూరు. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు కరెక్టే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని వెల్లడి. హైడ్రా లెక్క. ఏపీలోనూ ఆక్రమణలు తొలగించాలి షర్మిల. 78,000 చెట్లు ఎట్లా కొలినాయి? క్లౌడ్ బస్టరా లేక టోర్నడోనా? తాడ్వాయి అడవుల్లో అంతుపట్టని మిస్టరీ. ఐఎండీ, ఎన్ఆర్సీ సైంటిస్టులు సాయం కోరిన అటవీ శాఖ. 1-2 రోజుల్లో రానున్న టీమ్స్. విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క. దేశంలోనే ఇదే మొదటిసారి పీసీసీఎఫ్ డ్రోబియాల్. 60 గంటల్లో ట్రాక్ రిపేర్. రికార్డ్ టైంలో 300 మీటర్ల రైల్వే ట్రాక్ పునరుద్ధరణ. వరదలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె వద్ద కొట్టుకుపోయిన ట్రాక్. రాత్రింబవళ్లు శ్రమించిన ఇంజనీర్లు. 800 మంది కార్మికులు. ట్రయల్ రన్ సక్సెస్. రైళ్ల రాకపోకలు ప్రారంభం. ఇక 3కి బెస్ట్ టీచర్ అవార్డులు నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. అస్సాంలో 2,000 కోట్ల ట్రేడింగ్ స్కామ్. 2ని అరెస్ట్ చేసిన పోలీసులు. రెట్టింపు సొమ్మంటూ ప్రజలను బురిడీ కొట్టించిన మోసగాళ్లు. కన్నీటి ఖమ్మం. ఇంకా కోలుకొని వరద బాధితులు. మళ్లీ షురు అయిన ముసురు. ముమ్మరంగా సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు తుమ్మల, పొంగులేటి. ఇక వరద ప్రభావిత డివిజన్లకు ప్రత్యేక అధికారులు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా పంపిణీ. ఇక అంతటా ఏఐ. విద్య, వైద్యం, ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏఐ అడ్వాన్స్ సిస్టమ్. ఇక సర్జరీల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్న హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్. ఇక పలు ఏఐతో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. నెక్స్ట్ చూసుకుందాం ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే హైడ్రాకు హై పవర్. ఆక్రమణ తొలగింపుకు సర్వాధికారాలు. నోటీసులు కూడా జారీ చేసేలా. రెవెన్యూ, ఇరిగేషన్, R&B, GHMC, పంచాయతీ రాజ్కు పురపాలక శాఖ లేఖ. చట్టంలో మార్పుల. అధికారుల బదలాయింప. న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు. HMDAలోని 3,532 చెరువులు హైడ్రా కిందికి. ఇక ఇంట్లో బురద, బయటకు వాన. ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ పరిస్థితి. ఇక బురద కారణంగానే విధుల్లో దుర్వాసన. ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు. ప్రతి ఇంటికి ₹1,00,000 నుంచి 5 లక్షల దాకా నష్టం.
నిమిషం కూడా కరెంటు పోవద్దు, సరఫరాలో అంతరాయాలు వద్దు. రాష్ట్రం బిజినెస్ హబ్ కాబోతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండాలి. ఖాళీ భూముల్లో సోలార్ ప్లాంట్లు, రైతులకు ఫ్రీగా సౌర పంపులు ఇవ్వాలి. ఇక విద్యుత్పై సమీక్షలో ముఖ్యమంత్రి వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వండి, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇక బీజాపూర్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి. చర్చ్ పాస్టర్ నుంచి మావోయిస్టు వైపు, ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి 35 ఏళ్లు కొనసాగిన జగన్ ప్రస్థానం. ఆయనపై 25 లక్షల రివార్డ్. ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారు గుర్తింపు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కబ్జాల కలుషితం, ఆక్రమణ బారిన చెరువులు, అసంతృప్తిగా మురుగునీటి మళ్లింపు పనులు, రక్షణ చర్యలు కరువు, సీసీ కెమెరాలు లేవు. రేపటి కోసం రోడ్ మ్యాప్, అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటి ప్రణాళిక ప్రకటిస్తాం. నేడు ప్రపంచ కృత్రిమ మేధ సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్, పాల్గొనున్న మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలాంటి సదస్సులు దేశంలో ప్రథమం. సదస్సుకు దాదాపు 2000 మంది ప్రతినిధులు. ఈ కష్టాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎస్డీఆర్ఎఫ్ నిధులను వినియోగించట్లేదు. సీఎంకు వ్యంగ్యం తప్ప పాలన తెలియదు. వరద బాధితులకు విరాళంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నేతల నెల వేతనం హరీష్ రావు. పెన్షన్ ఇకపై ఎక్కడి నుంచైనా. ఈపీఎస్ పెన్షన్దారులకు శుభవార్త. దేశంలో ఏ బ్యాంక్ నుంచైనా పొందొచ్చు. కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థకు ఈపీఎఫ్ ఓకే. జనవరి 1 నుంచి అమలులోకి. వరదలకు అడ్డుకోలేదని 30 మందికి మరణ శిక్ష. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సాక్షి కనుక చూసుకున్నట్టయితే అన్నిటికీ అదే 10,000, కష్టాలు వేరు. సర్వం కోల్పోయాం, 10,000 రూపాయల సాయం, ఉపశమనం ఎంత? సహాయక శిబిరాల్లోని వరద బాధితులకు ఆవేదన. క్యూ చకచక 52 గంటల్లో డౌన్ రైల్వే లైన్ పనులు పూర్తి. కొనసాగుతున్న అప్ లైన్ పనులు. 20కి పైగా జేసీబీలతో పనులు. శ్రమించిన 900 మంది కార్మికులు, 250 మంది సూపర్వైజర్లు, 400 మంది రైల్వే ఉద్యోగులు. చంద్రబాబుపై విచారణకు మేం రెడీ. ఐఎంజీ భారత సంస్థకు అక్రమ భూ కేటాయింపై దర్యాప్తు చేస్తాం. దీని వెనుక ఉన్న వారెవరైనా తెలుస్తాం. హైకోర్టుకు తెలిపిన సిబిఐ. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన సీజే ధర్మాసనం. క్రీడాభివృద్ధి పేరిట ఐఎంజీ భారత్ కు 850 ఎకరాల విలువైన భూములను కేటాయించిన బాబు సర్కార్. ఐటీలో మేటిగా తెలంగాణ. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా అభివృద్ధి సాధిస్తాం. బెంగళూరును అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. సీఎంగా అర్హుడువేనా? చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. విజయవాడ విపత్తుకు ముమ్మాటికి తప్పు బాబుదే. అత్యధికం ఆకలి చావులే. 10ల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు. మొన్న 32, నిన్న 15, మొత్తం 47. సుడిగాలి మిస్టరీ. మేడార అడవిలో 500కు పైగా ఎకరాల్లో నేలకూలిన చెట్లు. వాతావరణ మార్పుల ప్రభావమేమంటున్న నిపుణులు. ఇక రైతులకు సోలార్ పంప్ సెట్లు. వరదలపై నష్టం వివరాలివ్వరా? తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టానికి సంబంధించిన వివరాలు అందజేయకపోవడంపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం. వరద బాధితులకు ఆదుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తరపున 1 నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు, చెప్పండి, ఇంకా ఖమ్మంలోనూ మహబూబాబాద్ లోనూ వరద సహాయక చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ వానలు కూడా కొనసాగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంకా ప్రజలు వెనక్కి చూడడం వెనక ఎవరి వైఫల్యం ఉందంటారు? వరద బీభత్సం అనేది కొంత భారీ నష్టం చేకూర్చింది. వరద తగ్గిన బురద మిగిలింది. ఇళ్లలోకి, వీధుల్లోకి మొత్తంగా బురదమయంగా మారినాయని ఆ ప్రాంతాలు, నివాసిత ప్రాంతాన్ని బురదమయంగా మారి దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. మంత్రులు నాగేశ్వరరావు గారు కానీ, సోమిరెడ్డి శ్రీనివాసరావు గారు, తర్వాత బట్టి విక్రమార్క అమ్మ పరిస్థితిని ఇప్పటికప్పుడు అంచనా వేస్తూ స్వయంగా వారు పర్యవేక్షిస్తా ఉన్నారు. సహాయాలు చర్య కానీ, పునరుద్ధరణ పనుల విషయంలో కొంత వర్షం తగ్గినట్టే తగ్గి మళ్ళీ మొదలవుతుంది. భారీ వర్షం పడితే ఆ నీటి ప్రవాహానికి బురద కొంత తగ్గే అవకాశం, కానీ తుంపల పడి చిరుజల్లులు పడతా ఉన్నాయి. దీంతో మరింత చిత్తడిగా మారిపోతుంది. దీంతో కొంత వాళ్ళకు స్థానికులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు, దయనీయ పరిస్థితులు. ఇంకా సుమారుగా 4 రోజులు 5 రోజులు అవుతుంది. వాళ్ళు ఇంకా బాధలు పడతా ఉన్నారు. కొంత కొంత ఉపశమనం చర్యలు తీసుకున్నప్పటికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు సరైన విధంగా లేకపోతున్నా అసౌకర్యంగా ఉంటా ఉన్నారు. అంటే బురద వల్ల కొంత బ్యాడ్ స్మెల్, దుర్వాసన కూడా వస్తుంది. దాన్ని భరించలేకపోతున్నారు. ఇళ్లలో ఉంటే గాలి ఆడక ఇళ్లలో మొత్తం వాసన, దుర్వాసన.
మామూలుగా మన ఇళ్లలో కూడా కొంత పచ్చిగా ఉండి కొంత తడిగా ఉంటే కొంత ముక్క వాసన వచ్చే దుర్వాసన వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా కొంత వాళ్ళు ఆవాసాలు తప్ప ఇంకొక 3-4 రోజులు ఈ ఆవాసాలు వాళ్ళకి తప్పేటట్టుగా దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నది. వాటర్ ట్యాంకర్లను పంపించి బురద తొలగించే పనులను వేగవంతుంది. అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంకర్స్ అన్నింటినీ కూడా బురద తొలగించే పనులకు కావాల్సిన వాటర్ సప్లై చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. మంత్రులు ఎప్పటికప్పుడు ట్యాంకర్ల విషయంలో కూడా కొంత పర్యవేక్షిస్తున్నాం. కానీ అనుకున్న స్థాయి బురద మేట పెద్ద స్థాయిలో ఉండడం ద్వారా అనుకున్నంత వేగంగా పనులు జరగట్లేదు. పునరుద్ధరణ కొంత ఆటంకాలు వస్తున్నాయండి. వరద వల్ల కూడా కొంత ఆటంకాలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితున్నాయి. ఇంకొక 2-3 రోజులు తప్పేటట్టు లేదు పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం రేయి భవన్లు వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు పునరుద్ధరణ కోసం. సాధారణ పరిస్థితిని తీసుకురావాలి, సాధారణ జీవన పరిస్థితిని తీసుకురావాలి. నష్టపరిహారం విషయంలో నష్టం విషయంలో వాళ్ళు కోలుకోలేని విధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాలు ఇచ్చినప్పటికీ, ఇంటి 10,000 సహాయం అందించినప్పటికీ అది ఏ మూలకు సరిపోదు. ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదిక ప్రకారం 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు నష్టపోయారని, ఇంకా కొంతమంది ఎక్కువగా నష్టపోయారని. కార్లు ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ కూడా మొత్తం నీటిలో పనికిరాకుండా పోయాయి, నీట మునిగి. ఈ నష్టపరిహారం కూడా కొంత బాధితులు భరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కొంతవరకు ఆదుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. నిబంధనల మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప పూర్తి స్థాయిలో ఎంత నష్టపోయారో అంత ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు అనుమతించారు. కాబట్టి బాధితులు కూడా భరించాల్సిన అవసరం ఉంది. ఇటు నష్టపోయి, అటు అసౌకర్యానికి గురై, కట్టుబట్టలతో మిగిలి, ఇవన్నీ కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది, సమాజంలోని ముఖ్యుల పైన ఉంది, ప్రజలందరి పైన ఉంది. తోటి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి ప్రజలు గట్టెక్కించాలంటే కొంతవరకు మనకు తోచిన సహాయము మనం చేయూత అందించి వాళ్ళలో భరోసా నింపి వాళ్ళలో కొంత ధైర్యం కలిగించే విధంగా కొంత సమాజం వ్యవహరిస్తే బాగుంటుంది. అలాగే మనం చూసుకుంటే ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 1,345 కోట్లు ఉన్నాయి, యూసీలు ఇవ్వలేదు. యూసీలు ఇస్తే కనుక మేము 208 కోట్లు విడుదల చేస్తామంటూ కూడా లేఖ రాయడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఒక ఆనవాయితీ తయారైంది. వాస్తవానికి నిబంధన ప్రకారం ఫెడరల్ వ్యవస్థ అనేది, ఫెడరల్ వ్యవస్థలో కొంత నిబంధనలు ఉంటాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఏం వ్యవహరించాలి, ఎలా వ్యవహరించాలి అనే విషయంలో, దీని విషయంలో మరి అధికార యంత్రాంగం విఫలమవుతుందా లేకపోతే పాలకులు విఫలమవుతున్నారా అనే విషయంలో తేలాల్సిన అవసరం. గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. అంటే ఇప్పుడు వరదల విషయంలో వచ్చింది, ఇది ఎమర్జెన్సీ, ఖచ్చితంగా దీని విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం కొంత సడలింపులు ఇవ్వాల్సిన అవసరం, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా కొంత నిధులను మంజూరు చేయాల్సిన అవసరం. కానీ మిగతా అంశాలు చాలా వరకు కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో లెక్కలు చెప్పట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన నిధులను తీసుకొని ఎక్కడ ఖర్చు చేశారు, ఏం చేశారు, ఎక్కడ పెట్టారు, ఏం చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో కొంత క్లారిటీ ఉండాల్సిన అవసరం. మరి పాలకులకు ఈ విషయం తెలుసా లేకపోతే అధికార యంత్రాంగం తెలియకుండా నిర్లక్ష్యంగా ఏం చెప్తాంలే పాలకులకు ఉండండి, వచ్చినవి వాళ్ళు వాడుకున్నారు అయిపోయింది అని అనుకుంటున్నారు అనే విషయంలో కొంత ఇప్పటికైనా దీని విషయంలో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్ కలిసి కొంత రివ్యూ చేయాల్సిన అవసరం. చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎన్డీఆర్ఎఫ్ నిధులు, ఎస్డీఆర్ఎఫ్ నిధులు 1,100 కోట్ల చిల్లర ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి అవి ఎక్కడ ఉన్నాయి? ఉంటే వాటిని వాడుకోండి. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాటిని వాడుకోవాల్సిన అవసరం. వాడుకొని అది ఎక్కడెక్కడ నేను చెప్పాను మొన్న ఖమ్మంలో
సీఎం రేవంత్ రెడ్డి గారు. ఖమ్మం కలెక్టర్ ఖాతాలో 5 కోట్లు వేశాను, సూర్యాపేట కలెక్టర్ ఖాతాలో 5 కోట్లు వేశాను, మిగతా డిజాస్టర్ కి సంబంధించి ఇచ్చాము, ఇవన్నీ చెప్పారు. ఈ రకంగా ఇచ్చాం. ఆ కలెక్టర్ వేసినటువంటి 5 కోట్లలో ఈ పనులకు వాళ్ళు వాడుకున్నారు అని నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పిస్తే సరిపోతుంది. కానీ నివేదిక సమర్పించకుండా మేము ఇచ్చినాం తీసుకున్నాం అయిపోయింది, మీరు ఇచ్చారు మేము తీసుకున్నాం అయిపోయింది, మమ్మల్ని అడగద్దు అనేది అది కరెక్ట్ కాదు. అలాగే చూసుకున్నట్టయితే ఏపీ నుంచి చూసుకున్నట్టయితే తర్వాత విషయం, ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రంలో వరదలు ఈ రకంగా బీభత్సం సృష్టిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం లేదు కేంద్రానికి అని చెప్పేసి నిన్న హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం, టెలిఫోన్ ద్వారా సమాచారం మాకు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అని చెప్తా ఉన్నాం. మరి మన ఇంట్లో ఏం జరుగుతుందో మనం పెద్దన్న చెప్పకపోతే ఎట్లా? కేంద్రం మరి ఇవ్వకపోతే కేంద్రాన్ని మనం తప్పుపట్టే అవకాశం ఖచ్చితంగా బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంటే ఆదుకోవాలనుకున్నప్పుడు అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదు. మరి మన సమాచారం ఇవ్వకుండా ఉంటే కూడా ఇబ్బందికర పరిస్థితి. ఇవ్వాల్సిన అవసరం లేదు, సమాచారం ఇవ్వడం లేదు అని హోంశాఖ నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా NDRF బృందాలను పంపించాము. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్రచార ప్రసార మాధ్యమాల వస్తున్న సమాచారం ఆధారంగా కొంత చర్యలు తీసుకుంటున్నాం, ఖచ్చితంగా ఆదుకుంటాం. కానీ అఫీషియల్ గా సమాచారం ఇవ్వాల్సిన అవసరం. ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ పనిచేసే వారు ప్రభుత్వ అధికారులే, కేంద్రంలో పనిచేసేవారు ప్రభుత్వ అధికారులు. పాలకులు ఎవరైనా పార్టీలు ఏవైనా వేరు. కానీ ప్రభుత్వ అధికారులు వాళ్ళ నిబంధనలను పక్కకు తోసి ఇష్టానుసారంగా వివరించడం సరైనది కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాదు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కాదు. అలాగే చూసుకున్నట్టయితే హైడ్రా విషయంలో ఉన్నటువంటి ఈ ప్రోటోకాల్ వ్యవహారాన్ని ఈ మధ్య కాలంలో ఎందుకు దాన్ని మీరు పక్కకు పెట్టారు ప్రోటోకాల్ అనే విషయం కూడా ప్రభుత్వాధికారులను పాలకులు ప్రశ్నించాల్సిన అవసరం, నిలదీయాల్సిన అవసరం. అలాగే చూసుకున్నట్టయితే హైడ్రా విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఆయన హైడ్రా చాలా మంచి నిర్ణయం అంటూ కూడా రేవంత్ రెడ్డిని పొగడడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డిని. అలాగే ఇటు షర్మిల కూడా ఒక డిమాండ్ చేశారు, ఇటు ఆంధ్రాలో కూడా హైడ్రా తరహా ఆక్రమణలు తొలగించాలి అంటూ కూడా షర్మిల కోరడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అలాగే త్వరలోనే ఇటు ఆంధ్రాలో కూడా హైడ్రా తరహా నెలకొల్పే అవకాశం ఉందంటారా? మంచిదే, కానీ పనితీరు బాలేదు. హైడ్రా అందరికీ ఒకే రకంగా వ్యవహరించాల్సిన అవసరం. అంటే రోజుగా హైడ్రా కొంత తన కార్యకలాపాలు తగ్గించింది. ఎందుకంటే వానలు ఈ నేపథ్యంలో వరద నివారణ వీటి విషయంలో దృష్టి పెట్టారు, మంచిదే. కానీ కూల్చివేత విషయంలో ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం అనే విధంగా హైడ్రా వ్యవహరిస్తుంది. పెట్టచ్చు, ఏపీలో కూడా ఆక్రమణలు ఉన్నాయి, కరకట్టలు ఇవన్నీ కూడా కబ్జాలకు గురయ్యాయి. చాలా చోట్ల కృష్ణా నది పరివాహక ప్రాంతం కానీ, గోదావరి నది పరివాహక ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి అనేక ఫామ్ హౌస్, అనేక కట్టడాలు, అనేక విల్లాలు అక్కడ కూడా వెలుస్తా ఉన్నాయి. విజయవాడ తీసుకున్నా, విశాఖపట్నం తీసుకున్నా, ఏవి తీసుకున్నా బాగా వెలుస్తా ఉంటాయి. ఏర్పాటు చేస్తా ఉంటుంది. కానీ హైడ్రా యొక్క పని తెలంగాణలో మాది కాకుండా ఏపీలో నన్న నిష్పక్షపాతాన్ని కొనసాగిస్తున్నాం. అక్రమ నిర్మాణాలు ఎక్కడైనా అక్రమ నిర్మాణాలే. అది ఇక్కడ చేయొచ్చు, ఇంకో చోట చేయొచ్చు, ఈ రాష్ట్రం చేయొచ్చు, ఇంకో రాష్ట్రం చేయొచ్చు. వాటన్నిటి మీద పాలకులు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని తొలగించాలి. తొలగించే ముందు అధికారుల మీద చర్యలు తీసుకొని తొలగిస్తే కొంత బాధితులు కూడా కొంత ఉపశమనం ఉంది. అధికారులను పక్కన పెట్టేసుకొని ఏ అధికారులు అయితే అనుమతిస్తున్నారో
ఆ అధికారితో దగ్గర కూర్చోయించడం అనేది ఎంతవరకు సరైంది? అనుమతించిన అధికారి కూల్చివేత చేస్తున్నాడు. ఎవరు చెప్పాలి? బిల్డర్ తోటి ల్యాండ్ లార్డ్ తోటి కుమ్మక్కైన అధికారి ఎవరైతే కొన్నారో ఆరుగారం కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొన్నటువంటి వ్యక్తిని నష్టపరచడం ఎంతవరకు? అటు అధికారి బాగుంటాడు, ఇటు అమ్మిన బిల్డర్ బాగుంటాడు, నష్టపోయేది మధ్య. ఇట్లాంటి చర్యలు కాకుండా సిస్టమేటిక్ గా వెళ్తే హైడ్రా పరిస్థితి బాగుంటుంది. అలాగే ఈ రోజు కేటీఆర్ మరోసారి ట్వీట్ చేశారు, పల్లం రాజు కూల్చాము కాంగ్రెస్ నేతది, ఫస్ట్ కూర్చుందే కాంగ్రెస్ నేత పల్లం రాజు గారిది, మాజీ కేంద్ర మంత్రి అని చెప్పేసి హైడ్రా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈరోజు మళ్ళీ నిన్న విపక్ష నేత కేటీఆర్ ట్విట్టర్ లో పెట్టారు, పల్లం రాజు కూల్చలేదు అట్లనే ఉందని చెప్పేసి ఆయన బోర్డు అవన్నీ కూడా పెట్టారు, ఆయన బెంచ్ సంబంధించిన అన్ని పెట్టారు. ఎంతవరకు వాస్తవం? దీని విషయంలో హైడ్రా కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని విషయంలో చెప్పాల్సిన అవసరం. అలాగే చూసుకున్నట్టయితే ఇటు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో దాదాపు 78,000కు పైగా చెట్లు నేలకూలే. అసలు ఇది క్లౌడ్ బరస్ట్ అంటారా లేకపోతే టోర్నండానా? అసలుకి ఇటు అంతుపట్టని సమస్యగా కనిపిస్తుంది. ఏమంటారు దీన్ని? నిజంగా ప్రకృతి వైపరీత్యంలో గతంలో ఎప్పుడు లేదు ఇట్లాంటి ఇది. అంటే మన దగ్గర కొంత తక్కువ వచ్చిన కోస్తాంధ్రలో విపరీతమైన తుఫాన్లు, హరికేన్లు ఇవన్నీ వచ్చినాయి. ఇంతవరకు చెట్లు కూలాయి, కానీ ఈ రకమైన ఎంత భారీగా సుమారుగా 1,00,000 చెట్లు, 78,000 చెట్లు అంటున్నారు, 78,000 1,00,000 చెట్లు అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? దానికి కారణం ఏంటిది అనేది తేలాల్సిన అవసరం ఉంది. వృక్ష సంపదను పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాడువాయిలో ఈ రకమైన నష్టం, భారీ నష్టం సంభవించడం, అంటే వృక్షాలు నీట పొలగడం, దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగానే స్పందించింది. దీన్ని డోరా అంటే మరి దీన్ని గుర్తించలేకపోయినా వాతావరణ శాఖ విఫలమైందా? ఒకవేళ ఇదే నివాసిత ప్రాంతాలకు టోర్నడో వస్తే ఏంటి పరిస్థితి? మూడు పరిస్థితి లేకపోతే ఇంకొకటి ఏదైనా కానీ ఈ రకమైన ఉపద్రవం భవిష్యత్తులో వస్తే ఏంటి పరిస్థితి? భారీ ఎత్తున దట్టమైన అడవుల్లో చెట్లు కూలిపోవడం అనేది కొంత ఆందోళన చెందాల్సిన అవసరము, పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా లేఖ రాసినట్టుగా నిన్న మంత్రి సీతక్క గారు చెప్పారు. ఈ లేఖ పైన కేంద్ర ప్రభుత్వం కూడా కొంత విచారణ జరపాల్సిన అవసరం. ఎందుకు చెట్లు ఈ రకంగా నేలకొల్గాయి, ఇంత భారీ మొత్తం కారణాలు అనే విషయంలో దీన్ని తేల్చాల్సిన అవసరం. భవిష్యత్తులో ఒకవేళ టోర్నడో కానీ క్లౌడ్ బరస్ట్ ఇంకేమన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటాయనే విషయంలో కొంత ప్రభుత్వాలకు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది, ముందస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు వీలుంటుంది. కాబట్టి దీని విషయంలో తేలాల్సిన ఉంది. అది తాడువాయి చాలా దట్టమైన అడవి ప్రాంతం. దట్టమైన అడవి ప్రాంతంలో ఈ రకమైనటువంటి సంఘటన సుమారుగా 1,00,000 చెట్లు అంటున్నాం, 1,00,000 కాకపోతే 78,000 అంటున్నాం. ఓకే, 70, 80, 90 లక్షల తర్వాత విషయం. కానీ ఈ రకమైనటువంటి చెట్లు కూడడం అనేది ప్రకృతి పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ మార్పులకు కూడా సంకేతాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాలుష్యానికి కూడా కారకమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పరిశీలించి భవిష్యత్తులో ఇట్లాంటివి సంభవించకుండా, చోటు చేసుకోకుండా, ఒకవేళ కృతి ముందు ఎవరు పెద్ద కాదు, ఒకవేళ ఇట్లాంటివి సంభవిస్తే ఏ రకమైన చర్యలతో ముందుకు వెళ్ళవచ్చు అన్న విషయంలో కొంత ఎక్స్పర్ట్ నిపుణులు కొంత సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సమగ్రంగా విషయాలు జరిపించి
సాంకేతికరణ ఏ రకంగా జరుపుతారు అనేది నిపుణులతోటి కమిటీని వేసి ఆ చెట్టుకోవడానికి కారణాలు ఏంటిది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెస్తే కొంత దేశంలో అనేక చోట్ల దట్టమైన అడవులు ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే హరీష్ రావు నిన్న కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా హరీష్ రావు ఏమంటున్నారంటే ఎస్టీఆర్ఎఫ్ నిధులున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాడడం లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్సీల 1 నెల జీతం మేము విరాళంగా ఇస్తున్నామంటూ కూడా ఈ మేరకు ఆయన విరాళంగా ప్రజలకు పంచడం జరిగింది. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడట్లేదు అనేది తప్పని. ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడుతా ఉన్నారు. వాస్తవానికి ఈ ఎన్డీఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం అయినాయే, పక్కదారి పట్టినే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పుడే ఈ పక్కదారి పట్టినాయి. మొన్న వరకు ఆయనే కదా ఆర్థిక శాఖ మంత్రిగా. దాని విషయంలో హరీష్ రావు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రానికి ఎందుకు లెక్కలు ఇవ్వలేకపోయారు? ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకున్నారా లేదా? వినియోగించుకుంటే దేనిని వినియోగించుకున్నారు? ఏ విపత్కర పరిస్థితుల్లో ఆ నిధులు ఎన్డీఆర్ఎఫ్ నిధులు అంటే ఏదో సాధారణంగా వాడుతుంది కాదు. విపత్కర పరిస్థితులలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదంటే ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మాత్రమే వాటిని వాడుకోవాల్సిన అవసరం. కాబట్టి దాన్ని ఏ సంఘటన వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు, అవన్నీ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కేంద్రానికి ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు అది చెప్పాల్సిన అవసరం ముందుగా. ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకున్నారు, వాడుకోలేదు అని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు వినిపించే ముందు హరీష్ రావు బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటి వరకు. కాబట్టి వారు చెప్పాల్సిన అవసరం వారు చెప్పట్లేదు. అది చెప్పకుండా నేను చెప్తున్నాం కదా, అసలు ఇదంతా వరద రాజకీయాలు చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీ. వరద రాజకీయాలు మానుకోండి. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అధికార పార్టీతో సహా అందరికి దయచేసి వరద రాజకీయాలు పక్కకు పెట్టి బాధితులను ఆదుకునేందుకు సహకరిస్తే బాగుంటుంది. బాధితులను ఆదుకోకుండా ఏదో మేము విమర్శలు చేస్తామంటే మేము విమర్శలు చేస్తాము అని చెప్పుకోవడం అనేది సరైనది కాదు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. రాజకీయ విమర్శలు, రాజకీయ వ్యాఖ్యలకు ఇక్కడ తావు లేదు. ముందు నిధులు, కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి అనే విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేయాలి. అది ప్రయత్నం చేయట్లేదు, దురదృష్టకరమైనటువంటి విషయం. అవును, ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇవ్వలేదు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన లెక్కలు విడుదల ఇవ్వలేదు, లెక్కలు చెప్పలేదు. కానీ ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు 5,000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం అని 2,000 కోట్లు అడిగింది. కనీసం 1,000 కోట్లని ఇవ్వండి మాకు, ఈ సమయంలో మాకు ఆదుకోవాల్సిన అవసరం, తర్వాత మేము లెక్కలు చెప్తాము, లెక్కలు ఇస్తాము అని చెప్పేసి ఒక 3 నెలలకు 6 నెలలకు సమయం గడువు తీసుకోండి. 3 నెలల్లో పాత లెక్కలు, కొత్త లెక్కలు అన్ని మేము పంపిస్తాము ఆధార్తో సహా. ఇప్పుడైతే ఇవ్వండి, మనకు అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టి చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు, పాలక పక్ష పార్టీ అన్ని కలిపి ప్రభుత్వానికి కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్రం మీద ఒత్తిడి తేయకుండా విమర్శలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులకు ఆటంకం కలిగే విధంగా ప్రవర్తించడం, ఇది చాలా తప్పు. ఇది అంటే బాధితులను వాళ్ళు వదిలేసి బాధితులను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకునే ప్రయత్నాలు చేయడం అనేది సరైనది కాదు. రైట్. 8 నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అంతకన్నా ముందు ఎవరున్నారు? అంతకన్నా ముందు కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం చెప్పండి, అదని చెప్పండి. ఓకే, 8 నెలల వరకు, మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నంత కాలం ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ నిధులకు, ఎస్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాము, వాటి లెక్కలు చెప్పాము అని చెప్పేసి ప్రకటించండి. మరి అడిషనల్ ప్రకటించాలి కదా. ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవట్లేదు. ఎందుకు వాడుకోవట్లేదు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పారు కదా, ఖమ్మం కలెక్టర్ కు అకౌంట్ లోకి వేసాము, సూర్యాపేట కలెక్టర్ అకౌంట్ లోకి వేసాము, మిగతా వాటికి సంబంధించి వాడుకోమని చెప్పాము, నిధులు ఇచ్చాము, నిధులు ఎక్కడ ఇబ్బంది లేదు, మీరు వెంటనే రాష్ట్ర హైదరాబాద్ చెప్పండి, లెక్కల తర్వాత చూద్దాం, ముందు మీకు ఏం కావాలి నిధుల గురించి చెప్పండి, వెంటనే పంపిస్తారని చెప్పారు. మన సీఎం ఖమ్మంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్. నిబంధనలు తాత్కాలికంగా పక్కకు పెడదాము, ముందు బాధితులకు ఉపశమనం కలిగించే విధంగా
పునరావాస చర్యలను చేపట్టండి, వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోండి, వాళ్ళకి సహాయం అందించండి, కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సిద్ధంగా ఉందని చెప్పారు. ఇంకా వాడుకోవచ్చు, ఎట్లా వాడుకోవాలి అంటే 100 కోట్లు ఈయనకి ఇచ్చి ఈయన చేతులు ఖర్చు పెట్టించారా? రైట్. హరీష్ రావు గారు చేతికి డబ్బులు ఇచ్చి హరీష్ రావు గారు సార్ మీరు పంచండి అని చెప్పాలా? అదే ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టాలని చెప్పాలి కదా. బాధితులను వాళ్ళు ఇంకా వాళ్ళ ఇబ్బందులలో ఉన్నారు, ఇంకా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ఆ స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. రైట్. వాళ్ళ పక్షాన్ని నిలబడాలి, బాధితుల పక్షాన మనం నిలబడాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నిలబడి ఇవ్వండి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ పిల్లలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయండి. అది చేయరు, అది మాట్లాడదు, దాని గురించి కానీ ప్రభుత్వాల మీద మాత్రం విమర్శలు పంపిస్తూ ఉంటారు. కొంత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అనేక శాఖలను వారు చూశారు. నీటిపారుదల శాఖ చూశారు, ఆర్థిక శాఖ చూశారు, మిగతా శాఖలు చూశారు. వారు మిగతా మంత్రి వాళ్ళు ఉన్నాగా మొత్తం వీళ్ళే కుటుంబమే కదా, మొత్తం చేసిన పాలన 10 సంవత్సరాల పాలన కుటుంబ పాలనే కదా. మన కుటుంబం ఎందుకు బయటకు రావట్లేదు? కుటుంబం బయటకు వచ్చి ఏం జరుగుతుంది, ఏ శాఖలో ఏముంటుంది, ఏ శాఖను ఏ రకంగా ఉపయోగించుకుంటే బాధితులకు ఉపశమనం కలుగుతుంది అనేది వాళ్ళకి చాలా పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలి, 10 సంవత్సరాల అనుభవం కాబట్టి. కనీసం పాలక పక్షం పైన సూచనలు ఇవ్వచ్చు కదా, ఈ విభాగానికి వాడుకోండి, ఈ విభాగంతో చేసే బాగుంటుంది, మా సలహాలు సూచనలు చెప్పండి. ప్రభుత్వం స్వీకరిస్తుందా లేదా తర్వాత విషయం. అది ఆలోచన చేయకుండా ఏదో విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. రైట్. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూస్తున్నాం, ఏదైతే ములుగు జిల్లా తాళ్వాయి మండలంలో అటవీ ప్రాంతంలో దాదాపు 78,000కు పైగా చెట్లు నేలకొన్నాయి. అయితే ఇది దేని ప్రమాదం, టోర్నడోనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది తెలియాల్సిందే. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే సీతకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఐఎండీకి, అలాగే ఎన్ఆర్పిఎస్సికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో 2 రోజుల్లో ఆ టీం కూడా రాష్ట్రానికి రాబోతుంది. మరి తెలిసే అవకాశం ఉంది, ఇది టోర్నడోనా లేకపోతే క్లౌడ్ బస్టరా అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇది వాటి న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం